ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. మనం ఈసీఎల్ ఎక్స్ రోడ్ సౌత్ కమలానగర్లో ఉన్నాము. ఇక్కడ వసుంధర ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. నా వెనకాల చూసుకోండి ఒకసారి, మొత్తం క్యాపులతోనే ఫుల్ స్పెషల్గా కనబడుతున్నారు వీళ్ళు. సో ఒక చిన్న వీడియో తీద్దామని మీకు చూపించాలని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఎట్లుంటుందో ముందర చూద్దాం మరి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. ఫ్రెండ్స్ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం కాలేజ్ మొత్తం కోలాహలంగా ఉంది. వీళ్ళు స్పెషల్గా కొద్దిగా అరేంజ్మెంట్ చేసుకున్నారు. అంటే ఉంటారు కదా, కొద్దిగా గొడవలు కాకుండా చూసుకోవడానికి స్పెషల్గా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుందని చూడాలి. ఒక్కసారి చూడండి, అందరూ కోలాహలం మధ్యన. సో ముందు మాత్రం సూపర్ ఉండబోతుంది వీడియో. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎంతో ఘనంగా అండ్ భక్తిగా పూజ చేసిన లడ్డు ఈరోజు మనకి వేలం పాటకు వచ్చింది. అట్లానే చాలా ఆనందంగాను అలానే బాధగా ఉంది. బాధగా దేనికంటే ఇన్ని రోజులు మనతో మన వినాయకుడు ఈరోజు నిమజ్జనానికి వెళ్తున్నాడు. ఆనందం దేనికంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మన కోసం మళ్ళీ వినాయకుడు వస్తారు. మేము లేకపోయినా మీరు ఉండి ఈ వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఇలానే జరిపించాలని కోరుకుంటున్నాము. ఈరోజు లడ్డు పాట వచ్చేసి అక్షరాల 1116. దేవుడి పాట వచ్చేసి 1116. ఫ్రెండ్స్ క్లాసికల్ డ్యాన్స్ చూసినాం కదా, చాలా బాగా చేశారు కదా. సో నెక్స్ట్ ఇంకా ఉట్టి కార్యక్రమం కూడా ఉన్నది. ఇంకా స్టార్ట్ అయిపోతుంది కొద్దిసేపట్లో. నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కోలాహలం, డ్యాన్సుల మధ్యలో కోలాహలంగా గణనాథుని మాత్రం నిమజ్జనం చేయడానికి ఇంకా అంతా సిద్ధమైపోయింది. సో ప్రస్తుతానికి ఉట్టి కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు ఇంకా. సో స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి, వెనకాల కూడా అంతా మొత్తము. ఈరోజు వసుంధర ఉమెన్స్ కాలేజ్ నిమజ్జనం కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించడం ఎలా చేస్తామో రోజు మేము పూజలు చేసుకుంటూ ఈరోజు ఘనంగా వినాయకుడిని సాగనంపుతున్నాము. అండ్ పిల్లలు చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చి ఇక్కడ భజనలతో పాటలతో దేవుణ్ణి ఊరేగింపు చేసుకుంటూ మేము బయలుదేరుతున్నాం రోడ్డు పైకి. అండ్ కాపుర చెరువులో దాన్ని నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాము మేము. అదే కాకుండా ఇక్కడ మా పిల్లల గోల చూస్తే ఇంకా చాలా ఉత్సాహంగా కలుగుతుంది మీ అందరికీ. ఈ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా చాలా దేవుడి నిమగ్నంతో ఏదో చేయాలని అంటే కాకుండా దేవుడి నిమగ్నంతో వాళ్ళు చేస్తున్నారు. సో దాదాపు 7 రోజుల నుంచి పిల్లలు చాలా కష్టపడి వినాయకుని పెట్టడంతో పాటు రోజు పూజలు కూడా వాళ్ళు చేసుకున్నారు. ధన్యవాదాలు. అంటే ఎవ్రీ ఇయర్ మేము నిమజ్జనం పాట అనేది చేస్తాం మా కాలేజ్లో. మా పిల్లలు చాలా డిసిప్లిన్డ్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్తో అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. సో ఓన్లీ వీ కండక్ట్ ఆల్ దీస్ ఈవెంట్స్ ఇన్ అవర్ కాలేజ్. ఓకే, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ ఇంతకుముందుకు వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టినారంట. ఎస్ఏ రైటింగ్స్ ఇవ్వండి, వాళ్ళు పెయింటింగ్ కాంపిటీషన్స్, గేమ్స్, పలు రకాల గేమ్స్ కాంపిటీషన్స్లో గెలుచుకున్న వారికి ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసినారు. సో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉట్టి స్టార్ట్ అవబోతుంది.
చూడండి అంతా సిద్ధం చేసేసారు, ఇంకా అందరు రెడీ ఉన్నారు ఉట్టి కొట్టడానికి. ఆ వెనకాల చూడండి ఇంకా. సో ఉట్టి కార్యక్రమాన్ని చూసేద్దాం ఇంకా. ఫ్రెండ్స్ మన ఫోటోలో చూస్తున్నాం కదా, సార్ వచ్చేసి మొత్తం వసుంధర కాలేజెస్ అన్నింటికి చైర్మన్. సార్ పేరు వచ్చేసి నిరంజన్. అదేవిధంగా 2023లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ అవార్డు కూడా వరించడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎంట్రన్స్లో చూసుకుంటే మనకు విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు. ఇంకా కాలేజీ గురించి స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వసుంధర ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాం కదా, వాళ్ళ కాలేజ్ గురించి, వాళ్ళ ప్రిన్సిపాల్ గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది కదా, కారణం అసలు ఎట్లా ఉన్నది మీకు ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. సో 27th రోజున మేము గణపతిని స్థాపించాము ఇక్కడ మన వసుంధర ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో. ఆ రోజు మేము మార్నింగే పూజ చేసుకొని మా చైర్మన్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసి మా వీపీ మ్యామ్ ఇంకా మా కరెస్పాండెంట్ మ్యామ్ ఇక్కడ వచ్చి అంతా పూజ చేసుకున్నాం. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్, ఒకరోజు పెయింటింగ్, ఒకరోజు హోమం చేసుకున్నాం, అన్నప్రాసన చేసుకున్నాం, నిన్న దాండియా చేసుకున్నాము, ఎస్ఏ రైటింగ్, రిడిల్స్, ఇలా రోజుకి ఒక్కొక్క ఈవెంట్ చేసుకొని ఈరోజు 8th డే ఈరోజు ఇమర్షన్ చేసేస్తున్నాం. చాలా బాధగా ఉంది, కానీ గణేశుడిని పంపించాల్సిందే కదా, అంతేనా? సో ఈరోజు పంపించేస్తున్నాం. చాలా బాధగా ఉంది, కానీ ఆనందంతో సాగరంతున్నాం మేమంతా ఇక్కడ ఈరోజు. అందరికంటే ముందు మా చైర్మన్ సార్ ఇంకా మా సుమలత మ్యామ్, మా వీపీ మ్యామ్ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఫ్రెండ్స్ గణేష్ నిమజ్జనానికి ఇంకా రెడీ అయిపోయింది. గణేశుడిని తీసి ఇంకా డీసీఎంలో పెట్టేస్తారు. డీసీఎం అయితే వచ్చేసింది. ఇంకా తర్వాత ఇంకా ఫుల్ ధూమ్ధామ్ కార్యక్రమం ఉంటుంది ఇంకా ఫుల్గా. సో అందరు అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటున్నారు. విద్యార్థులు అందరూ వచ్చేసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి ఒకసారి ఫుల్. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళది డ్రెస్ కోడ్ చాలా బాగున్నది. అందరు ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసేసుకొని ఒకటే కలర్లో ఒక యూనిఫామ్ లాగా మొత్తం కలిసి ఉన్నారు. సో చూడండి ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో పాల్గొన్నారు. సో ఫుల్ కలర్ఫుల్ అయితే అనిపిస్తున్నది. మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి మొత్తం కాలనీ రోడ్లన్నీ రెడ్గా అయిపోయినాయి, రెడ్ మయం అయిపోయింది చెప్పొచ్చు. నా వెనకాల చూడండి స్టూడెంట్స్ అందరు ఎట్లా ఉన్నారు, వస్తూనే ఉన్నారు. కాలేజీ మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేసినారు. సూపర్ ఫీలింగ్ ఉంది. నా వెనకాల కూడా చూడండి గణేశుని తీసుకెళ్తున్నారు అందరూ. ఫుల్ దుమ్మెం స్టెప్పులతోనే డాన్సులు చేసుకుంటా చాలా బాగా తీసుకెళ్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ కాలనీ రోడ్లన్నీ ఎరుపుమయం అయిపోయినాయని చెప్పొచ్చు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అసలు ఫుల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం వేడుకలు అంటే ఇట్లా ఉంటుంది రాబాయ్ అని చెప్పేసి చూపించినట్టయితే అనిపిస్తుంది నాకు. సో ఉమెన్ పవర్ ఇక్కడ కనబడుతుందని చెప్పొచ్చు. ఇక గణేష్ నిమజ్జనానికి కూడా ఈ పవర్ అట్లా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది.
ఓరే దీని అమ్మ జీవితం ఏందిరా నాయన అనిపిస్తుంది నాకైతే. అసలు ఇలా ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గట్లేదు చూడండి. అసలు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కదలకుండా కన్నురెప్ప కొట్టకుండా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారంటే ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్నది అనేది ఇక మీరే ఆలోచించుకోండి. ఒకసారి చూడండి, మెయిన్ రోడ్లో వచ్చేసినాము, ఈసీఎల్ఎక్స్ రోడ్ శివాలయం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. సో విద్యార్థులందరూ అయితే ఫుల్ చూసుకుంటే మనకి చూడండి కోలాటం అయితే ఆడుతున్నారు. ఇక్కడ చాలా బాగా అయితే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము శ్రీ సహస్ర రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము, ఈసీఎల్ఎక్స్ రోడ్ మెయిన్ రోడ్లో. ఇక్కడ కోలాహలంగా వాళ్ళు కోలాటం అయితే ఆడుతున్నారు చూడండి ఇక్కడ. సో చాలా బాగా అయితే మంచిగా ఆడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు చాలా బాగా అయితే ఆడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయినారు. ఎవరికి ఎలాంటి ఆటంకం కలగొద్దని చెప్పేసి ఒక అందరూ వాలంటీర్స్గా ఏర్పడేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చాలా బాగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ప్రతి ఒక్క విద్యార్థి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద ఉత్సాహాలతో ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమం తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి కాపరా చెరువు అయితే తీసుకెళ్ళిపోతారు. సో చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే శ్రీకార హాస్పిటల్ నుంచి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది మన వినాయకుడిది. సో పిల్లల ఎనర్జీ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. చూడండి ఫుల్ డాన్సులు అయితే చేస్తున్నాయి, ఇరుగా తీస్తున్నారని చెప్పాలి. ఈ నలుగురు పిల్లలని అయితే ట్యాగ్ చేయండి, ఎవరైనా చూస్తే వీళ్ళ టీం అయితే అలాగున్నది అనిపిస్తుంది. జోరుదార్ అయితే ఎగురుతున్నారు. ఫ్రెండ్స్, గణనాథుడి శోభాయాత్ర అయితే కొనసాగుతూనే ఉన్నది. సో ప్రస్తుతానికి మనము రాధికా రోడ్లో ఉన్నాము, ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎన్ఎస్ఐసి ఆపోజిట్లో ఉన్నాము. సో స్టూడెంట్స్ మాత్రం ఆ గణనాథుడి శోభాయాత్రని చాలా వైభవంగా తీసుకెళ్తారనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, శోభాయాత్ర మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ప్రస్తుతానికైతే మనము వుడ్లాండ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ వరకు అయితే లాస్ట్ అవ్వబోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మేము డీసీఎంలో అయితే గణనాథుని తీసుకెళ్ళిపోయి కాపరా చెరువులో అయితే నిమజ్జనం ఆ గంగమ్మ తల్లి ఒడిలో చేర్చేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. ఇంకా మొత్తం మీద కాపరా చెరువు అయితే చేరుకున్నాము. గణేష్ నిమజ్జన వేడుకలు అయితే చాలా బాగా జరిగినాయి. ఫుల్ డాన్సులు ధూమ్ధామ్ స్టెప్పులతోనే. ఇంకా నెక్స్ట్ కాపరా చెరువు దగ్గరకు అయితే వచ్చేసినాము. చూడండి, ఇంకా కాసేపట్లో నిమజ్జనానికి వెళ్ళిపోతాము. ఇక నిమజ్జనం దగ్గర ఎన్ని వినాయకులు ఉన్నారో చూద్దాము. చాలామంది ఇంకా ఈరోజు అయితే నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ప్రస్తుతానికి మేమైతే వచ్చేసినాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా చాలా మంచి వినాయకులు ఉంటే మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే నిమజ్జనానికి కాపరా చెరువు చేరుకున్నాము. సో స్టూడెంట్స్ అందరు వచ్చేసారు, వసుంధర ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంకా సేపట్లో అయితే గణనాథుని నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చెరువుకి అయితే చేరుకున్నాం. ఇంకా సో ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, మొత్తం మీద అయితే నిమజ్జనానికి ఇంకా గణేషుని తీసుకొని వస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే చాలా బాధలో ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, గణేష్ని అయితే తీసుకొని వచ్చేసి ఇంకా క్రేన్లో పెట్టేస్తున్నారు. ఇంకా సేపట్లో మన కాలేజ్ వినాయకుడు ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడు.
మొత్తానికి ఇప్పుడు వసుంధర ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వారందరితో స్టూడెంట్స్ వీళ్ళందరితో ఇంకా ఫోటో దిగుతున్నారు. ఇంకా ఇక్కడ మళ్ళీ గణేశుడికి చివరిసారిగా ఇంకొకసారి పూజ చేసేసి టెంకాయ కొట్టేసి ఇంకా స్వామివారిని నిమజ్జనానికి పంపించేస్తారు. ఈరోజు మేము మా కాలేజ్ పిల్లలందరము మేమందరం స్టాఫ్ అందరం వచ్చి వినాయకుడి నిమజ్జనం చాలా బాధాకరంగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది కాబట్టి 8వ రోజుకి మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇలానే సంతోషంగా మళ్ళీ మేము చేస్తామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదము. జై బోలో గణేష్ మహారాజ్ కి వినాయకుడు మాత్రం వెళ్ళిపోతున్నాడు ఇంకా నిమజ్జనానికి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మాత్రం నిమజ్జనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసినాము. చాలా బాగా జరిగింది. సో అందరి సహకారంతో చాలా బాగా అయితే నిమజ్జనం జరిగిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా దీనికంటే చాలా వైభవంగా చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు అంత శక్తిని అందరికీ ఇవ్వాలని సో నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మా వసుంధర ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుడు తలసిండమ్మ ఇల్లు కలువురావయ్య అని. సో చాలా మంచిగా అనిపించింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.